హైదరాబాద్ చేస్తారు దాన్ని. నువ్వు ఎప్పుడు పోయి చూపించుకుందామంటే అప్పుడే. నువ్వు ఎప్పుడు పోయి చూపించుకుందామంటే అప్పుడే. మనవలే మాట్లాడినాడు, మనవలే నడిచినాడు. మనం ఎలా ఉన్నామో ఆయన కూడా ఇంతకుముందు అలాగే ఉండే. కానీ ఈరోజు ఆ వ్యక్తిని సాగనంపడానికి, లేకపోతే ఆ వ్యక్తిని పంపించడానికి, అనగా పర్మనెంట్గా ఈ లోకంలో మనల్ని ఎప్పుడు కూడా కనబడకుండా చేయడానికి మనమందరం ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఇది కొంచెం కష్టంగా ఉన్న సత్యమే. ఇప్పుడు మనమందరం కాసేపు ఏడుస్తాము, ఆ తర్వాత మరలా ఎప్పుడు కూడా లక్ష్యమయ్య ఈ ఊర్లో, ఈ పట్టణంలో, ఈ భూమిలో లేకుండా మనము భూమిలోకి పంపేయడానికి మనమందరం కూడా ఆయా పట్టణాల నుంచి వచ్చి ఉన్నాము. దేవునికి స్తోత్రములు. అయితే ఈరోజు ఇక్కడ ఇంతమంది మనమందరం ఉన్నాం. ఇంతమందిని ఒక్కరి కోసం వచ్చి ఉన్నాం. ఆయన ఎవరు అంటే భిక్షయ్య గారు. అయితే బాక్స్లో ఉన్నటువంటి భిక్షయ్యకు బయట ఉన్నటువంటి మనకు తేడా ఏంటి? దేవునికి స్తోత్రములు. అయితే భిక్షయ్య కూడా అనేక పర్యాయములు నేను అడిగినాను బ్రదర్ని, అవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే ఆ యొక్క 70 నుంచి 80 లోపు ఉండొచ్చుగా మాట్లాడు. 80 సంవత్సరాల తన జీవిత యాత్రలో, 80 సంవత్సరాల తన జీవిత ప్రయాణంలో ఇలాంటి సమాధి కార్యక్రమాలు, ఇంకెన్నెన్నో చిత్రమైనటువంటి సమాధి కార్యక్రమాలు ఆయన చూసే ఉంటాడు. ఇలా మనలాగా కూర్చొని ఉంటాడు, మనలాగా ముచ్చట పెట్టే ఉంటాడు. ఇంకొంత పెద్ద మనుషులు ఉంటారు బయట అక్కడికి నిలబడి కొంచెం బీడి సుట్ట సిగరెట్ దాగి కూడా వస్తారు. ఇవన్నీ కూడా పెద్ద మనిషి కూడా చేసే ఉంటాడు. కానీ ఒకప్పుడు మనవలే కూర్చుని ఆయన
ఇప్పుడు ఆ బాక్స్లోకి వెళ్ళడం జరిగింది. అదే ప్రకారంగా నా మాట వింటున్నటువంటి తల్లులారా, చెల్లెలారా, ఇప్పుడు మనం అందరం టెంట్ కింద ఉన్నాం, మనమందరం కూడా కుర్చీల పైన కూర్చున్నాం, నిలబడ్డాం. కానీ ఏదో ఒక రోజు రాబోతుంది, ఆ దినమున మనం కూడా అలాంటి బాక్స్లోకి వెళ్ళక తప్పదు. మనకు వెండున్నా, బంగారం ఉన్నా, కులం ఉన్నా, ఉద్యోగం ఉన్నా, మతం ఉన్నా, అందగాడివైనా, ఆటగానివైనా, పాటగానివైనా, నీవు ఎలాంటి వాళ్ళవైనా సరే ఒక రోజు ఖచ్చితంగా అలాంటి బాక్స్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత మంటులోకి వెళ్ళాలి. అయితే ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు లక్ష్మయ్య గారికి మనకున్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే, ఆయన భిక్షమయ్య గారికి 2 కాళ్ళున్నవి, మనకు కూడా 2 కాళ్ళున్నవి. ఆయనకు 2 చేతులున్నవి, నాకు కూడా 2 చేతులున్నవి. ఆయనకు 2 కళ్ళున్నవి, నాకు కూడా 2 కళ్ళున్నవి. అనగా ఆ బాక్సులో ఉన్నటువంటి వ్యక్తికి ఏమైతే ఉన్నవో ఇప్పుడు నిలబడ్డటువంటి నాకును, కూర్చున్న మీకు ఇవన్నీ కూడా ఉన్నవి. అంటే బయటికి వెళ్ళి చూస్తే, ఈ బాహ్య నేత్రాలతో మనం చూస్తే బతుకున్న మనకు ఏవేవైతే ఉన్నవో, మరణించాడు, నిద్రించాడు అని చెప్తున్నటువంటి ఆయన కూడా అవన్నీ ఉన్నవి. కానీ మరి మనం బాక్సులో ఎందుకు లేవు? ఆయన ఒక్కడే బాక్సులో ఎందుకున్నాడు? ఈరోజు నేను బాధపడుతూ వచ్చాను, మీరు ఏడుస్తూ వచ్చారు. ఇప్పుడు మన బాధ, మన దుఃఖము, నేను మీకోసం ఏడవలా, మీరు నా కోసం ఏడవలా. నేను మీకోసం బాధపడలే, మీరు నా కోసం బాధపడలా. ఇక్కడ ఉన్నవారి దుఃఖమంతయు, ఇక్కడ ఉన్నటువంటి వారి బాధంతయు ఎవరి కోసం అంటే, ఎవరి కోసం అంటే ఆ బాక్సులో ఉన్నటువంటి వారి కోసం. ఇప్పుడు భిక్షమయ్య గారు 80 ఏళ్ళు మీరు జీవించారు కదా, ఏం తీసుకొని పోయారు? మీరు చాలా సంపాదించవచ్చు, ఇల్లు సంపాదించారు, ఇంకేం సంపాదించారు, ఏం తీసుకొని పోయావంటే ఆయన అంటాడు, ఏమి తీసుకొని పోలేదు. ఆయన సంపాదించిన రూపాయి కాడికెళ్ళి, ఆయన కొన్న చెప్పుల కాడ నుంచి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం బతుకున్నాం గనక ఇప్పుడు మీ అందరికీ ధూపు అవుతుంది, మనం బతుకున్నాం గనక మనకు ఆకలి అవుతుంది, మనం బతుకున్నాం గనక మనకు గాలి అవసరము, మనం బతుకున్నాం గనక నీడ అవసరము. ఇవన్నీ ఎవరికి అవసరం అంటే బతుకున్నటువంటి మనిషికి ఇవన్నీ అవసరం. కానీ ఇప్పుడు మీరు ఎవరన్నా వెళ్ళి భిక్షమయ్యా 11 దాటింది, 12 కావస్తుంది, ఉదయం నుంచి నీళ్ళు తాగలా, ఛాయ్ తాగలా, టిఫిన్ చేయాలా, ఏమి ఏమంటావు అని మనమందరం ఏ కంఠముతో ఆయన చెవులలో ఎంత బిగ్గరగా అరిచిన, అయ్యా ఉర్లకండి, నా చెవులు కొంచెం నొప్పి వస్తున్నాడు కూడా ఆయన అన్నాడు. ఎందుకు అంటే బతుకున్న వానికి ఆకలి, బతుకున్న వానికి నీడ, బతుకున్న వానికి వస్త్రం, బతుకున్న వానికి అన్ని కావాలి. కానీ ఒకసారి మరణించిన తర్వాత మనకి ఏమీ అవసరం ఉండదు. ఒక్క మాట గుర్తు చేస్తున్నాను, మనిషి మరణించకంటే ముందు 2 సంపాదించాలి. ఒకటి పోతున్నటువంటి ఆత్మకు పరలోకాన్ని సంపాదించుకోవాలి. తర్వాత విడిచి వెళ్తున్నటువంటి ఈ శరీరానికి 6 అడుగుల జాగా. ఇంకా చెప్పాలంటే ఈ లోకములో 6 అడుగుల జాగ లేకపోయినప్పటికీ, ఈ రోజుల్లో మంచి గవర్నమెంట్ మనకున్నవి, ఎక్కడ ఎలా చనిపోయినప్పటికీ మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి తీసుకొని పోయి కాల్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఏదో ఒక రోజు మరణించవలసి ఉంటుంది. కాబట్టి అయ్యలారా, అమ్మలారా, మరణించిన తర్వాత మనిషికి 2 మార్గాలు. అనగా కోటీశ్వరుడు చనిపోయినా, కూటికి గతి లేని వాడు మరణించినప్పటికీ ఈ మంటి శరీరాన్ని మట్టిలోనే పెడతాం. ఎవరు చనిపోయినా సరే, ఉద్యోగం ఉన్నవాడు, ఉద్యోగం లేనివాడు, కలెక్టరు, సర్పంచు, ఎమ్మెల్యే, ప్రధానమంత్రి, ఎవరు చనిపోయినా వారిని మట్టిలో పెడతారు. అయితే చనిపోయిన ప్రతి మనిషి యొక్క పార్థిక దేహాన్ని అనగా శరీరాన్ని మంటలోనే పెడతారు. కానీ ఆత్మకు 2 మార్గాలు ఉన్నవి. నా చెల్లి, నా తల్లి, నా తమ్ముడా, కొంచెం విను. ఆత్మకు 2 మార్గాలు. ఒకటి ఏంటి అంటే పరలోకము అనే నిత్య జీవము, మరొకటి ఏంటంటే పాతాళం అనేటువంటి నిత్య నరకము, అగ్నిగుండము. అలాగైతే ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే కులము, మతము ఇవన్నీ కాదు. కానీ అయితే ఈరోజు మానవుడు పాపాన్ని బట్టి చెడిపోయి పాడైపోయి నరకానికి యోగ్యులు అవుతున్నారు. రాగానే సినిమా చెప్పారు, ఇంకెవరో పెద్ద మనిషి ఆయన అనుకుంటారు, అయ్యా ఆయన పడినటువంటి వేదన మామూలు కాదు, చాలా వేదన పడ్డాడు. ఎందుకయ్యా అంటే ఆయన కొంచెం అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం అతను చాలా వేధించి అతన్ని బాధించి చివరికి అతని ప్రాణాన్ని ఆ రోగం తీసుకుంది అని చెప్పారు. అదే ప్రకారం ఈరోజు నీ శరీరం ఆరోగ్యంగా ఉన్నా, నీ శరీరం అందంగా ఉన్నప్పటికీ అయ్యా అమ్మ, నీ ఆత్మ లోపట ఒక రోగం ఉంది. ఆ రోగం పేరేంటంటే పాపము.
ఆ రోగం పేరేంటంటే పాపము. పుట్టినటువంటి ప్రతి మనిషి జన్మ కర్మ పాపాన్ని కలుగున్నాడు. ఆ పాపములే మానవుని ఆత్మను భగభగ మండేటటువంటి అగ్నిగుండంలోనికి లాక్కొని పోతున్నవి. అనగా ఇప్పుడు భిక్షమయ్య గారు ఏ ప్రకారం అయితే ఒక రోగం వచ్చి అతను చంపేసినవో, అదే ప్రకారముగా ఎవరి ఆత్మలో, ఎవరి ప్రాణములో, ఎవరి శరీరములో, ఎవరి హృదయంలో అయితే ఈ జన్మ కర్మ పాపాలు ఉంటాయో అవేం చేస్తాయంటే మానవుని శరీరాన్ని కాదు, మానవుని శరీరానేమో మనం బాధపడతాము, మానవుని ఆత్మనేమో మన పాపాలు తీసుకొని పోతాయి. ఎక్కడికి అంటే పాపాన్ని బట్టి వచ్చు జీతము మరణము అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, బంధుమిత్రులారా, ఒక్క మాట విను. నీవు పాపాన్ని కలిగి ఉంటే నువ్వు మరణించిన మరోక్షణము మండుచున్నటువంటి అగ్నిగుండములో ఉంటావు. అక్కడ భయంకరమైనటువంటి వేదన. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, లక్ష్మయ్య గుండె ఉంది కొట్టుకోవట్లా, కళ్ళు ఉన్నాయి చూడట్లా, కాళ్ళు ఉన్నాయి నడవట్లా, చేతులు ఉన్నాయి ఏం పని చేయట్లా, అనగా అన్ని అవయవాలు ఉన్నప్పటికీ ఇది కూడా పని చేయట్లే. కారణం ఏంటంటే కనబడుతున్నటువంటి దేహం పని చెయ్యాలి అంటే కనబడని ఒక శక్తి, ఒక ఆత్మ మనిషి దేహంలో ఉండాలి. ఇప్పుడు ఆయనకు మనకు తేడా ఏంటంటే అతనికి అన్నీ ఉన్నాయి కానీ ఆత్మ లేదు. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నవి, కనబడని ఒక ఆత్మ ఉంది. ఇప్పుడు భిక్షమైన అడగండి, అయ్యా ఆత్మ ఉందా అంటే లేదంటున్నా. మరి నీకు ఉందంటే మనం ఏమంటాం? ఉంది, చూపించండి అంటే ఆయన చూపించలేడు, మనం కూడా చూపించలేము. కానీ ఆయన చూపించకపోయినా, మనకు చూపించకపోయినా ఎలా మనం గుర్తుపడుతున్నామంటే మనం మాట్లాడుతున్నాం, మనం చూస్తున్నాము, ఈగ దోమ ఆల్తే దాని వెంటనే కొడుతున్నాం. కారణం ఏంటంటే నీలోని ఆత్మ చెప్తుంది దీనికి కొట్టు, తన అజ్జయ్య అని చెప్తా ఉంది. కాబట్టి మనం చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఏదో ఒక రోజు మనం అందరం కూడా ఖచ్చితంగా మరణించాలి. అయితే మరణించకంటే ముందే ఒక చిన్న శుభవార్త. అయ్యా, అమ్మా, మీరు ఏ ఊరైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా ఒకరోజు మనం కూడా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. అక్కడికి వెళ్ళకంటే ముందే, మరణం తాకంటే ముందే నీ పాపాలు క్షమించబడాలి, నీ పాపాలకు పరిహారం దొరకాలి. నీ పాపానికి పరిహారం దొరకాలంటే ఒకే ఒక్కడున్నాడు, ఆయన పేరు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. కొంతమంది డౌట్ రావచ్చు, యేసు క్రీస్తు ఎందుకు నమ్మాలి? ఆయన నమ్మితే మా పాపాలు ఎందుకు క్షమించబడతాయి అంటే, ఇప్పుడు మిర్యాలగూడలో, నల్గొండలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. కానీ కొన్ని కేసులు ఎక్కడికి వస్తాయి? గాంధీ హాస్పిటల్కి వస్తాయి. ఎందుకని? ఇక్కడ డాక్టర్లు లేరా? ఇక్కడ హాస్పిటల్ లేవా? ఉన్నాయి. కానీ అంటే ఏ రోగానికైనా ఆ వైద్యం అనేది అక్కడ దొరుకుతుంది కనుక అక్కడికి వస్తారు. అదే ప్రకారముగా నీ శరీరానికి కావాల్సినటువంటి ఇచ్చేటటువంటి దేవతలు ఎవరైనా ఉండొచ్చు. కానీ అయ్యా, అమ్మా, నీలో ఉన్నటువంటి ఆ జన్మ కర్మ పాపాన్ని తీసివేసి నీ శరీరమును, ప్రాణమును, ఆత్మను పవిత్రపరిచి, నీ ఆత్మ నరకముకు వెళ్ళిపోకుండా దాన్ని అడ్డగించి, దాన్ని పవిత్రపరిచి పరలోకరాజ్యం ఇచ్చేవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకనగా అతని యందు ఏ పాప దోషమును లేదు. పాపము లేని వాడే పాపాన్ని పరిహారం చేయగలడు. నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తమే నీ జన్మ కర్మ పాపాన్ని పరిహారము చేసి నీ శరీరమును, ప్రాణమును, ఆత్మను పవిత్రపరిచి నీకు పరలోక రాజ్యం అనే స్వర్గాన్ని ఇచ్చిన ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి పాస్టర్లు, పూజారులు ఇలా ఎంతమంది ఉన్నప్పటికీ అందరిలో జన్మ కర్మ పాపం ఉన్నాయి. ఆ జన్మ కర్మ పాపాన్ని బట్టి ఎవరు కూడా మన పాపాలను క్షమించలేరు, ఎవరు కూడా మన బతుకుల్ని మార్చలేడు. అట్లయితే యేసుక్రీస్తు అన్నాడు, నా యందు ఏ దోషమునో లేదు అన్నాడు. శాస్త్రులు, రాజులు ఎంతో మంది యేసుక్రీస్తును పరీక్షించారు, పరిశోధించారు. అయినప్పటికీ వారు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతని యందు ఏ దోషమునో లేదు. ఆ దోషము లేనటువంటి ఆయనే, ఆ పాపము లేని ఆయనే, ఆ పరమాత్ముడే ఇదిగో నీ కొరకు 3 మేకల పైన గొల్గొతా కొండలో రక్తమంతా కార్చి ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా తల్లి? ఎందుకో తెలుసా చెల్లి? అమ్మా, నువ్వు కూడా మరణించబోతున్నావు. అట్లయితే నీ శరీరము మట్టి పాలైపోతుంది. నీ శరీరం మట్టిలో కలవకంటే ముందే, నీ ఆత్మ అగ్నిలో కలవకంటే ముందే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం కనుక ఇప్పుడే యేసు ఈ యొక్క చిన్న ఈ కార్యక్రమం ద్వారా నేను పిలుస్తున్నాడు. నీ పాపాలు క్షమించి నీ ఆత్మను పరిశుద్ధపరిచి నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. ఏనాడైనా నాకు ఇల్లు కావాలి, పొలం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆస్తులు కావాలి, భార్య కావాలి, ఉద్యోగం కావాలని ఎన్నోసార్లు ప్రార్థించావు, ఎన్నోసార్లు గుడికి వెళ్ళావు, కొబ్బరికాయ ఏమో చేశావు. కానీ ఏ ఒక్కసారైనా దేవుడా, నేను పాపిని, నా పాపాలు బట్టి ఆత్మకు నరకం ఉంది, నా పాపాన్ని క్షమించు, నా పాపాన్ని పరిహారం చేయి, ఈ లోకాన్ని
ఈ దేహాన్ని విడిచిన తర్వాత పరమాత్ముడా నిరంతరం నీతో ఉండే అట్టి భాగ్యమును నాకు దయచేయమని నువ్వు కొలిసావా, ప్రార్థించావా, మొరపెట్టావా? ఒక్కసారి ఆలోచించు. కాబట్టి మనం ఎవరమైనప్పటికీ ఏదైనప్పటికీ మనం ఖచ్చితంగా మరణిస్తాము. నువ్వు మరణించేటప్పుడు నీవు పాపాన్ని కలిగి ఉంటే నీకు పాతాళము, నరకము, అగ్నిగుండం ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా? ఒక మాట ముగించేస్తాను. నేను బతుకున్నాను కనుక కొడితే ఏమవుతుంది? మనకు దెబ్బ తాకుతుంది, కానీ కొట్టండి దెబ్బ తాకదు. కారణం ఏంటంటే నొప్పి అనేది, బాధ అనేది శరీరానికి కాదు, ఆత్మకే. కాబట్టి ఆత్మ పాపానికి తనక ముందు వెళ్ళిపోతే అక్కడ భయంకరమైన వేదన. నా తల్లి, నా చెల్లి, ఇదిగో జన్మ కర్మ పాపాన్ని కలిగి ఉండి నువ్వు మరణిస్తే పాతాళములో ఉంటావు, అగ్నిగుండములో ఉంటావు. అందుకే ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ ఒక మంచి ఔషధాన్ని, ఒక మంచి గురువును నేను పరిచయిస్తున్నాను. ఆయన పేరు యేసుక్రీస్తు. ఈయన రక్షకుడు, ఈయన విమోచకుడు, ఈయన పాపము లేని పవిత్రుడు. ఇతని యందు విశ్వాసం ఉంచితే ఈ యేసుక్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా నీలోకి నీవు అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు మరణించిన తర్వాత నీ శరీరము మట్లు పాలైపోయినప్పటికీ నీ ఆత్మాత్మము స్వర్గంలో ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. అక్కడ ఆకలి లేదు, అక్కడ దాహం లేదు, అక్కడ ఎండ బాధ లేదు, అక్కడ కరెంటు బిల్లు కట్టాలనే బాధ లేదు, కాళ్ళ చెప్పులు, అక్కడ ఏ బాధయో లేదు. అక్కడ దేవుడే ఉంటాడు, అక్కడ దేవుని మహిమే ఉంటుంది. నిరంతరము శాశ్వత కాలము సుఖంగా, సంతోషంగా, హాయిగా ఆ దేవునితో కూడా ఉండాలి. అట్లయితే పరలోకము వెళ్ళాలంటే ఈరోజే, ఇప్పుడే ప్రభువా నా పాపాన్ని క్షమించు, నువ్వు నాలోనికి రా, నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తే దేవుడు ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మీ విడికిడిలో దీవించునుగాక. ఈ మాటలు ముగిస్తున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని సెలవు ఈనదే, ఏ జీవితం విలువైనది, నరులారందని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారందని సెలవైనది.
దేవుని సెలవైన సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారాన్నది, విలువైనది, దేవుని విలువైనది. ఈ జీవితం విలువైనది, నరులారాన్నది, విలువైనది. క్షమించి పరలోకాధిపతివాడు ఒకే ఒక్కరు, ఆయన పేరు యేసు క్రీస్తు. కాబట్టి యేసు క్రీస్తు కులం వాడు కాదు, మతం వాడు కాదు, జాతి వాడు కాదు, ప్రాంతం వాడు కాదు. యేసు క్రీస్తు ఎవరంటే పాపాలు క్షమించేవాడు. యేసు క్రీస్తు ఎవరంటే నరకం మోకలు తప్పించేవాడు. యేసు క్రీస్తు అంటే నిత్య జీవనిచ్చేవాడు. కాబట్టి కామస్తున్నారా, యేసు క్రీస్తును అంగీకరించండి, యేసుని విశ్వాసం ఉంచండి. ఈ భూలోకాన్ని మనోక్షణము పరలోకమంటారు. ఇటు కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని సంపాదన కోసమే. పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది నందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటునే పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే మనందరికీ తెలుసు. పుట్టిన ప్రతి మానవుడు ఎత్తక తప్పడు అని మనందరికీ తెలిసిన వాక్యమే. అట్లయితే స్తోత్రం మనమందరం అంటారు. ఇప్పుడు భిక్షమయ్య గారు చచ్చాడు పోయాడు అంటున్నారు. అనగా స్తోత్రం రెండు విషయాలు మనం చెప్తున్నాం. ఒకటి చచ్చింది, మరొకటి పోయింది. అనగా మనుషుడు రెండు భాగాలు, ఒకటి శరీరము, మరొకటి ఆత్మ. ఇంతవరకు అతని దేహంలో ఆత్మ ఉంది, కానీ గతించిన దినము అతని ఆత్మ అతని దేహమును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కనుక వాక్యం ఇలా సెలవిస్తుంది, ఏమన్నా మన్నైనది వెనకటి వల్ల తిరిగి మన్నైపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవును అని రాయబడింది. అట్లయితే నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, నువ్వు ఎవరైనా పర్వాలేదు, ఏదో ఒక రోజు మనమందరం ఈ లోకం విడవక తప్పదు. కానీ ఈ లోకం విడిచిన తర్వాత మరొక రెండు లోకములు ఉన్నట్టు వాక్యం సెలవిస్తుంది. ఒకటి మనమున్నది భూలోకము, మరొక లోకము పరలోకము, మరొక లోకం అయితే పాతాళ లోకము. కనుక చనిపోయిన ప్రతి మానవుడు ఈ రెండు స్థలము ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి. పరలోకమా లేకుంటే పాతాళ లోకమా. అట్లయితే పరలోకం ఎవరు వెళ్తారండగా, ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో, ఎవరైతే నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో వారి ఆత్మలు పరలోకం వెళ్ళిపోతాయి. ఎవరైతే పాపములో జీవిస్తున్నారో వారి ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. కనుక నా మాట విన్న ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో ఒకరు మనం చనిపోతాం కనుక చనిపోక ముందుపై ఈ లోకంలో ఉన్నప్పుడే ఎవరి ఆత్మలతో పరిశుద్ధపరచమందుగా యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరవతారు అవతరించి సర్వలోక పాప పరిహారం కొరకై ఆ రక్తము కార్చి ప్రాణం బట్టి మృత్యుంజయ మూడవ తిరిగి లేచినందుకనగా పాపములను విడిపించి
పరిశుద్ధపరిచి పరలోక రాజ్యం ఇవ్వడానికే యేసు ఈ లోకానికి వచ్చారు. భిక్షమయ్య గారు గతించిన దినములో యేసును అంగీకరించాడు, మారు మనసు పొందుకున్నాడు కనుక అతని ఆత్మ పరలోకంలో ప్రభుత్వం జీవిస్తుంది. కనుక ఎవరైతే ఈ రాత్రి ఈ దినం కూడా యేసును అంగీకరిస్తున్నారో వారి ఆత్మలు ప్రభుత్వం సదాకాలం ఉంటాయి. అటు కృప ఈ ప్రాంతాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. జీవితం సౌభాగ్య జీవితం ప్రభు యేసు బిడ్డలకు ఆనంద జీవితం క్రైస్తవ జీవితం. డప్పులు చచ్చినాక అన్ని ఇస్తారు, బతుకున్నాడు మాత్రం ఒక్కడు కూడా చూచేవారు లేరు. అట్లయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ తల్లులు మీ తండ్రులు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయిన తర్వాత ఏడ్చే బదులు కంటే వారు బతుకుండగా మీరు బతుకుండగా అందరినీ ప్రేమతో చూసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అట్లయితే ఈరోజు ఇందాక మనం వాక్యం విన్నాము, మొత్తం 3 లోకాలు ఉంటే ఇక్కడ మనం ప్రార్థన చేసినా భక్తి చేసినా పిండ ప్రదానం చేసినా ఏం చేసినా వారి ఆత్మ ఖచ్చితంగా శాంతిగానే సంతోషంగా ఉంటది. ఒకవేళ వారి పాపాలు క్షమించబడకపోతే వారి ఆత్మ నరకంలో ఉంటది. నరకం వెళ్ళిపోయిన తర్వాత ఆ నరకం వెళ్ళిపోయిన ఆత్మ శాంతిగా ఉండాలి, సమాధానం ఉండాలని మనం ఏం చేసినా అక్కడ శాంతికి సమాధానం ఉండదు. ఒక మాట చెప్తున్నాను మీకు, ఈ క్రైస్తవులు గాని హైందవ సహోదరులు గాని ఏం చేస్తారంటే 11వ దినమున గాని 7వ దినమున గాని